కలర్లో వచ్చేస్తుంది ఇక్కడ. చాలా బాగుంది. హలో గాయ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే సండే స్పెషల్ గా నా చేతితో చికెన్ పకోడీ వండుదామని చికెన్ షాప్ కి వెళ్ళాను. మంచిగా చికెన్ తెచ్చి నీట్ గా కడిగేసి ప్రిపరేషన్ కి ఐటమ్స్ రెడీ చేసుకొని కడిగిన చికెన్ కి పట్టించేసి మూత పెట్టేసి వదిలేసాను. ఆ పట్టించిన చికెన్ ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా స్టవ్ మీద పాన్ పెట్టేసి స్టవ్ వెలిగించి మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని కాసేపులో ఆయిల్ మరిగిన తర్వాత మనం చేసుకున్న చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా నేనైతే ఫ్రై చేయడం స్టార్ట్ చేసాను. మనం చికెన్ తో ఏ ఐటమ్ చేసినా సరే లెగ్ పీస్ లేకపోతే మనకి ఏది అవ్వదు కదా పని. అందుకే స్పెషల్ గా జాయింట్స్ కూడా తీసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా అన్ని ఫ్రై అయితే చేసేసాను. ఆ ఫ్రైడ్ చికెన్ అయితే మనం ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకునే లోపు అమ్మ అయితే నా చేతిలో ఉప్పు కారం పట్టిన చేపలను కూడా నా చేతిలో పెట్టేసింది. చికెన్ తో ఇది కూడా మనకి ఒక స్పెషల్ అన్నమాట. ఇంకా దొరికింది ఛాన్స్ కదా అని చెప్పి నేను దాన్ని కూడా ఫ్రై చేయడం స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు అన్నిటికన్నా చేయాల్సిన పని ఏంటంటే ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని ఇలా డెకరేషన్ చేసుకొని తినేయడం అనమాట. నాకైతే ఇదే ఫస్ట్ టైం చికెన్ తో విన్యాసం చేయడం. ఫస్ట్ టైం అయినా సరే నా సాటిస్ఫాక్షన్ కోసం సూపర్ గా వచ్చింది. నా చేతులతో నేను వండుకున్నాను కదా, ఆగండి టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. మరి నా చేతులతో చేసిన దానికి నేను ఒక్కన బలి అయిపోతే సరిపోదు కదా, అందుకని చెప్పి మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఇంటికైతే రెప్పించేశాను. తిని టేస్ట్ చెప్పి ఎలాగుందో. చాలా బాగుంది. మొత్తానికి నేను చేసింది అయితే మా వాళ్ళకి నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటి ప్రయోగాలు చేస్తే ఎస్ అని కామెంట్ చేసేయండి. అలా వెళ్తూ కొంచెం ఫాలో కొట్టి వెళ్ళిపోండి గాయ్స్.